నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉమ్మడి ఏపీలో టీడీపీకి పంటి కింద రాయిలా ఉండేది విశాఖ లోక్సభ నియోజకవర్గం. అక్కడ ఎప్పుడూ టీడీపీకి సానుకూల వాతావరణం లేదు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం చూపించిన ఎంపీ సీట్లు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 25 ఏళ్లుగా ఊరిస్తూనే ఉంది. మరి ఈసారైనా విశాఖను టీడీపీ గెలుచుకుంటుందా? ఆనాడు దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచి 2 మార్లు గెలిచారు. దానికంటే ముందు టీడీపీ 1983 నుంచి జరిపిన రాజకీయ ప్రస్థానంలో విశాఖ ఎంపీ సీటుని 3 సార్లు మాత్రమే గెలుచుకుందని చరిత్ర చెబుతుంది. టీడీపీ ఏర్పడ్డాక 10 సార్లు ఎంపీ ఎలక్షన్లు జరిగితే విశాఖ ఎంపీ సీట్లో కాంగ్రెస్ 5 సార్లు గెలిస్తే బీజేపీ, వైసీపీ ఒక్కసారి గెలిచాయి. ఈ సీట్లో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత బలం కాస్త వైసీపీకి షిఫ్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ కూడా ప్రభావం చూపుతూ వస్తుంది. టీడీపీ నుంచి 2004, 2009లలో 2 సార్లు పోటీ చేసి ఎంవీఎస్ మూర్తి ఓటమి పాలయ్యారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు శ్రీభరత్ 2019లో ఓడిపోయారు. ఈసారి తన రాజకీయ అధిష్టానాన్ని ఆయన పరిరక్షించుకుంటున్నారు. విశాఖ ఎంపీ సీటు పరిధిలో విశాఖలోని 4 అసెంబ్లీ సీట్లతో పాటు భీమిలి, గాజువాక, ఎస్కోట ఉన్నాయి. ఇందులో వైసీపీ భీమిలి, ఎస్కోట, విశాఖ సౌత్, ఈస్ట్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. విశాఖ వెస్ట్ లో కూడా రాజకీయం నెమ్మదిగా మారుతుంది. అది ఉపకరిస్తుందని భావిస్తుంది. టీడీపీ కూటమితో వైసీపీ ముఖాముఖి పోరుని సాగిస్తుంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ విధంగా టీడీపీకి కొంత సానుకూలత ఏర్పడిందని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఉంటే ఓట్లు చీలిక జరిగేది. కాంగ్రెస్ పోటీ నామమాత్రంగా మారింది. దాంతో విశాఖ ఎంపీ సీట్లో టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. 25 ఏళ్ల తర్వాత టీడీపీ గెలుస్తుందా లేక వైసీపీ 2వ మారు గెలిచి సత్తా చాటుతుందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.